మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలోని లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఇళ్ల కూల్చివేతపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా పోలీసులు తమను అత్యంత దారుణమైన పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంబాడోళ్లు మీరు ఎక్కడెందుకున్నారు అంటూ జాతి వివక్షతో మాట్లాడారని ఆరోపణలు చేశారు. కనీసం గౌరవంగా మాట్లాడమని పోలీసులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కట్టాలి, భూమి ఉంది కదా, ఏదో ఒకటి భూమి అమ్మి చిన్న ఇల్లు కూడా లేదు, ఎన్ని రోజులు కిరాయితో ఉంటాము. పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు, స్కూల్ లేదు, ఏం లేదు, ఇంట్లోనే ఉన్నారు. మమ్మీ నేను స్కూల్ కోతా, మమ్మీ స్కూల్ కోతా అని పెద్ద పాప ఏడుస్తుంది. అయితే ఇక్కడ స్కూల్ ఉంది కదా, పెడదాము, ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉందామని ఇక్కడ వచ్చి ఒక 7 నెలలు వేసాను సార్. 8 నెలలు ఇల్లు కట్టి భూమి 10 గుంటలు భూమి అమ్మి బంగారం అన్ని 5 తులం బంగారం అమ్మి ఇల్లు కట్టిను. ఇల్లు కట్టుకుని ఉన్నాం సార్. ఇన్ని రోజులు ఒక్క మంచి కూడా రాలేదు. అయితే ఆ రోజు డిసెంబర్ 30 సార్, పొద్దున 6 గంటలకు అంటే కొత్త సంవత్సరం వచ్చిన ఒకటే రోజు వస్తుంది. అందరు పండుకునే ఉన్నాం సార్. కొత్త సంవత్సరం కదా, అందరు చేసుకుందామని ఇట్లా పండుకునే ఉన్నాము. పొద్దున అంటే 3-4 గంటలకు వచ్చిండంట వాళ్ళు. అక్కడ గుడి దగ్గర నిలబడ్డారంట, మాకు కూడా తెలియదు, మేము పండుకునే ఉన్నాము. పొద్దున 6 గంటలకు ఇక్కడ జేసీబీ, కార్లు, బస్సులు, అంబులెన్స్ మొత్తం వచ్చింది సార్. రౌడీలతో పాటు వచ్చింది సార్. ముస్లిం వాళ్ళు రౌడీలు కూడా కొట్టనీకే సార్, వాళ్ళు పోలీస్ వాళ్ళు దేవుళ్ళకొచ్చిండ్రు. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే వాళ్ళతో కొట్టిద్దామని సార్. అయితే మేము వచ్చి బయట నిలబడ్డాం సార్. చీకటి మొత్తం, పిల్లలు పండుకునే ఉన్నారు. నేను, మా ఆయన, అక్క వాళ్ళు మేమందరూ ఇక్కడ నిలబడ్డాం. ఏంది ఇంతమంది వచ్చిండ్రు, ఇన్ని రోజుల నుంచి ఎవరు రాలేరు, చూద్దామని బయటికి వచ్చినాం సార్. జేసీబీ సౌండ్ వచ్చింది, ఇంట్లోకి వెళ్ళి దెబ్బను అని వచ్చేసినాం. బయట నిలబడి చూసినాం. కొంచెం సేపు చూస్తేనే మాకు చూసి ఉరుకొత్తు వచ్చింది సార్. ఇంట్లో మేము కూడా వెళ్ళినాం సార్. ఇంట్లోకి వెళ్ళి మేము నిలబడ్డాం బెడ్రూమ్ లో. నేను, మా ఆయన, మా 2 పాపలు పండుకుండ్రు, మా మామ కూడా పండుకుండ్రు. అయితే బాబు ఫోన్ అన్నారు ఫస్ట్. ఎందుకు సార్ మా ఫోన్ లో మీరు ఎందుకు గుంజుకుంటుండ్రు అని అన్నా. అయితే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలమ్మా, ఇల్లు గుల్ల కొడుతున్నాం అంటే, ఎందుకు సార్ మేము ఇప్పుడు ఇల్లు కట్టుకొని మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాము, అప్పటి వరకు ఎవరు రాలేరు, ఇప్పుడు ఎందుకు వస్తుండ్రు సార్, మాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమంటారు. మేము పోం సార్ అని మేము గట్టిగా ఇంట్లో నిలబడినాం. అయినా సరే నాకు మా ఆయనకు దొబ్బిండ్రు ఫస్ట్.